కవిత చెప్తున్నటువంటి దయ్యం ఎవరు అనుకోవచ్చు? ఇప్పటికీ చాలామంది చాలా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. గోపాల్ శర్మగా బీఆర్ఎస్ పార్టీ అప్పటి ఉద్యమ టీఆర్ఎస్ పార్టీని చూసినటువంటి వ్యక్తిగా ఆ దయ్యం ఎవరై ఉండొచ్చు? మెయిన్లీ నాకంటే ఆమె చెప్పకనే హరీష్ రావు పేరు చెప్పింది, చెప్పకనే కేటీఆర్ పేరు చెప్పింది. ఓకే, కేటీఆర్ కూడా బయటకు వచ్చి కోవట్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి కోవట్లు. ఆయన కూడా ఓపెన్గా కవితనే రేవంత్ రెడ్డి కోవర్ట్ అని చెప్పకనే ఆయన కూడా చెప్పాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే కుటుంబ సభ్యులు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడతారు. పేర్లు డన్ అని బయట చెప్పరు. మన బయట కామన్ మ్యాన్ మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడరు కదా. ఒక రినౌండ్ పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళది, ఒక చరిత్ర ఉంది, ఉద్యమ చరిత్ర ఉంది. వాళ్ళందరికీ కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా మాట్లాడే భగవంతుడు ఆ మైండ్ ఇచ్చారు వాళ్ళకి. ఎవ్వరు కూడా తొందరపడి మాట జారి నోరు జారి మాట్లాడే వ్యక్తులు కాదు వాళ్ళు. ఎవరు మాట్లాడరు. ఒక కేసీఆరే ఇంకా లూజ్ టాక్ చేస్తాడు. అదే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ లూజ్ టాక్ అనేది ఎప్పుడు చేయరు వాళ్ళు. వెరీ రేర్లీ అది కోపము పట్టలేక చేస్తారేమో కానీ వాళ్ళు లైన్ తప్పి మాట్లాడగా నేనైతే ఎప్పుడు వినలేదు. వీళ్ళు ముగ్గురు కూడా లైన్ విత్ ఇన్ ద లైన్ మాట్లాడతారు. బియాండ్ అది గతి తప్పి గురి తప్పి మాట్లాడరు వీళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆ పొత్తు విషయంలో ప్రజలు చాలా చర్చించుకుంటా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రధానంగా కనబడతా ఉంది. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఉండడానికి ఆస్కారం ఉందా? అస్సలు లేదండి. ఇప్పుడు ఆస్కారం ఉండి ఉంటే కవిత ఎందుకు అరెస్ట్ అవుతుంది? బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండి ఉంటే, అవగాహనే ఉండి ఉంటే, వాళ్ళు బురద జల్లినట్టు అవగాహన ఉండి ఉంటే ఆమె అరెస్టే కాదు కదా. అవును, ఆయన పోయి చెప్పుకుంటాడు, అయ్యా నన్ను అరెస్ట్ చేయకు, నా కూతురుని అరెస్ట్ చేయకు అని చెప్పుకుంటాడు కదా. అండ్ ఇంకోటి, మీరు రాజ్దీప్ సర్దేశాయ్ అని ఇండియా టుడే ఒక టీవీ యాంకర్ ఉన్నాడు. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్ కన్నా ముందు 2023 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పాడు? ఐ జస్ట్ మెట్ కేసీఆర్, ఐ వెంట్ టు హైదరాబాద్ అండ్ హీ ఈజ్ రెడీ టు ఫండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్కి ఫండ్ చేస్తా అని చెప్పాడు. అంతే, ఎంత డబ్బు ఉంది ఆయన దగ్గర అని ఆలోచనలో పడ్డారు థర్డ్ ఫ్రంట్ వాళ్ళు అని కూడా మనం చెప్పింది కాదు, ఇది ఆన్ రికార్డ్ రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పాడు. అంటే ఇంత కరప్షన్ చేశాడు అని చెప్పకనే చెప్పిండు రాజ్దీప్ సర్దేశాయ్. సో అటువంటి కరప్షన్ ఫ్యామిలీని బీజేపీ దగ్గర తీస్తుందని నేనైతే అనుకోను. బీజేపీ విల్ నెవర్ అలౌ. ఆయన అంత కరప్షన్ చేసిండని ఓపెన్గా పబ్లిక్లో చెప్పినప్పుడు బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? కవితను కేసీఆర్ కలవడానికి ఆస్కారం ఉంటుందా? కవిత ఇన్నిసార్లు ఇంత ప్రయత్నాలు చేస్తూ ఉంది, లేఖలు రాస్తూ ఉంది. ఒకవేళ కేసీఆర్ కలవడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఏందండి, తండ్రి దగ్గర కూతురు పోవడానికి అవకాశం ఏముంది? నాన్న నేను వస్తున్నాను చెప్పే అవసరం కూడా లేదు అక్కడ. స్ట్రేట్ అవే షీ కెన్ గో టు ఫామ్ హౌస్. దయ్యాలకి ఇప్పుడు దయ్యాలు దేనికి భయపడతాయి? నిప్పు చూపిస్తే దయ్యం భయపడతాయి. నిప్పు పట్టుకొని పోను, ఒక కాగడా పట్టుకొని పో. ఆ కమ్యూనిస్టులను అడిగితే ఇస్తారు కాగడాలు, వాళ్ళ దగ్గర కాగడాలు చాలా ఉంటాయి. ఒక కాగడా అడుగు వాళ్ళని, ఆ కాగడా తీసుకుపోయి గేట్లో నిలబడు, దయాలన్నీ పారిపోతాయి. డైరెక్ట్ పోయి మీ నాన్నని కలువు, నాన్న తప్పైందంటావా లేకపోతే స్కోర్ సెటిల్ చేసుకుంటావా, కూర్చొని మాట్లాడుకోండి కదా. ప్రజలలో ఏదో అంటే ఇంకోటి, ఇక్కడ కవిత గనక కలవకపోతే ఆమెకే నష్టం. నేను చెప్తున్నా ఈరోజు ఆయన కేరే చేయడు. ఇటువంటి 100 చూసిండు మొండి ఘటాలని. ఆయన ఏమన్నాడు ఒకప్పుడు అదేది స్పీచ్లో, ఇటువంటి రాకాసులని బోకాసులని చాలా మందిని చూసినా అన్నాడు. ఆమెను కూడా అదే ఘటన కడతాడు ఆయన. ఆయన తిక్క మనిషి. ఆయన డెఫినెట్గా నువ్వు వచ్చి శరణుజొచ్చి, నాన్న నేనేదో ఆవేశపడి తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను, నన్ను నీ హక్కున చేర్చుకో అంటే ఖచ్చితంగా కూతురే కదా, చేర్చుకుంటాడు. మీకు ఇంకోటి అండి, ఉద్యమంలో అడ్డమైన బూతులు తిట్టిన వాళ్ళందరినీ మంత్రులు చేశాడు కేసీఆర్. అంతకన్నా అన్యాయం ఏమి? ఆయన తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు, ఎమ్మెల్యేలు ఇచ్చాడు, ఎంపీలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ చేశాడు కదా. ఈమె కూతురేనా? బయటికి పోయింది ఏదో 2 రోజులు 3 రోజులు హడావిడి చేసింది, ఆ టీ కప్పులో తుఫాన్ అనుకొని వదిలేస్తాడు ఆయన. ఈమె పోకపోతే ఈమెకే నష్టం, ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి వృక్షం, ఆ వృక్షం కింద ఎన్నో చెట్లు మొలుస్తాయి, మొలవవు. ఈమె ఆలోచించుకోవాలి. సో ఈమె భవిష్యత్తు గనక మంచిగా ఉండాలి అనుకుంటే పోతుంది, పోకపోతే మటుకు ఆమె ఆలోచన ఏందో కూడా చెప్తా. ఆమె ఏం చేస్తుంది, ఆమె దగ్గర అపారమైన డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో కొందరిని బీసీలు అందరినీ దగ్గర తీసుకుంది ఇప్పుడు. అంటే ప్రామినెంట్ బీసీలు ఎవరు లేరు. అంటే రోజు బీసీల
ఉద్యమంలో పాల్గొనే బీసీలు ఎవరు ఆమె చుట్టూ లేరు. అవును. కొందరు ఎవరో సెకండ్ లీడర్సు, సెకండ్ రంగ్ లీడర్సు, థర్డ్ స్టేజ్లో ఉన్న లీడర్స్ బీసీలను పట్టుకొని ఆమె ఏదో సమావేశాలు పెడుతుంది. మీ అందరికి బీసీలకి 50%, 60% టికెట్లు ఇస్తా అంటది, హడావిడి చేస్తుంది. కొంచెం పబ్లిక్లో చరిష్మా ఉంది, గట్టిగా మాట్లాడగలుగుతుంది, వెరీ ఆర్టికులేటివ్ ఆ అమ్మాయి. డెఫినెట్గా కొందరిని అట్రాక్ట్ చేస్తుంది, చేసి ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కవితతో పోవడానికి సిద్ధంగా ఉన్నారు, కవిత వాళ్ళని దగ్గరికి తీయడానికి కూడా సిద్ధంగా ఉంది అన్నటువంటి మాటలు కూడా వింటా ఉన్నాం. నిజంగానే కవితకు ఆ లెవెల్లో ఫోకస్ ఉందా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన పట్టు ఉంది అనుకోవచ్చు? ఐ డోంట్ థింక్ ఎవరు పోరు. కేసీఆర్ని వదిలి ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు చిప్పబట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఈమెకి ఏముందండి, ప్రజలలో పలుకుబడి ఉందా, ఏముంది? తండ్రి చాతు కూతురు, ఆమె పోయి పబ్లిక్ పార్టీ పెడితే ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు మారి ఆమె దగ్గర పోయినారు అనుకో, ఆ డిస్క్వాలిఫై అవుతాడు కదా. అదే బాధలో ఉన్నారు. పోనీ అది 2/3 పోతారా? పోరు కదా. సో దేర్ ఫోర్ అన్నీ ఉత్తిదే, బయట రూమర్సే. ఒక్క ఎమ్మెల్యే పోడండి, ఆమెను చూసి ఎవ్వరు పోరు. ఇంకోటి ఆమె వ్యవహార శైలి చూసి ఎవ్వరు కూడా తట్టుకోలేరు ఆమె. అరే నేను చెప్పాలా, ఆమె ఎంపీ ఉన్నప్పుడు నిజామాబాద్లో 2014 to 19 మా జిల్లా ఎంపీలు, ఐఎమ్ కమింగ్ ఆన్ రికార్డ్, మా జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు, మా నిజామాబాద్ జిల్లా ఎంపీలు ఆమె ఎంపీని కలవడానికి పోతే 2 hours కింద కూర్చోబెట్టేది. ఈమె ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది వాళ్ళ మామగారి ఇంట్లో, కింద ఎమ్మెల్యేలు 4 కూర్చోగా నేను చూసిన. 2 hours, 2.5 hours 2 hours వెయిట్ చేయాలి. ఎవరు? ఎమ్మెల్యేలు. అంటే ఒక మీ పార్టీ ఎమ్మెల్యేలనే నువ్వు కలవవు, వాళ్ళు అప్పటికి బయట మాట్లాడుకోవడంగా నేను కూడా విన్నా. ఇంత అహంకారం ఏంటి అమ్మాయికి, ఒక శాసనసభ్యుడికి అపాయింట్మెంట్ ఇవ్వదా, ఈమె ఇంటర్వ్యూ ఇవ్వదా? అవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఎమ్మెల్యేతోనైతే మరీ ఘోరంగా, ఆ పేరు చెప్తే బాగుండదు, ఆయన కూడా 2 సార్లు గెలిచాడు. 2 hours వెయిట్ చేసిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక ఏదో రిప్రజెంటేషన్ ఇస్తే ఇట్లా తీసుకొని కారెక్కి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు అన్నా, ఎందుకు వచ్చినావు నువ్వు, నీ బాధ ఏంటి, ఎంతసేపు అయింది వచ్చి? కనీసం ఒక పాలో చాయో నీళ్ళో ఇవ్వాలి కదా. ఏం లేకుండా 2 hours కూర్చోబెట్టి కనీసం మర్యాద లేకుండా ఇళ్ళగొట్టింది. సో అవన్నీ ప్రజలకు తెలుసు కదా, ఎవరికి బయట వాళ్ళకి తెలియకపోతే మా నిజామాబాద్ వాళ్ళకి అయితే అందరికి తెలుసు, అందరికన్నా ఎక్కువ నాకు తెలుసు ఆమె వ్యవహార శైలి ఎట్లుంటుందో. సో ఆమె అంతా ఏదో పెద్ద పొడి చేస్తుంది, జిల్లాలన్నీ తిరిగేసి ఇంకేమి వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా ఒక కూటమి కట్టి గెలిచేస్తుంది అనేది ఐ డోంట్ థింక్. ఫెయిల్యూర్ లీడర్ అయితే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్